కర్నూలు నగరంలో పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని మించిన్ బజార్లో మట్టితో తయారు చేసే విగ్రహ ప్రతిష్టకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా మన కర్నూలు నగరంలో వినాయక చవితి పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిర్వాహకులు దాదాపు 40 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అన్నారు. ప్రజలు మా ప్రభుత్వంను మరో 20 ఏళ్లు ఆశీర్వదించాలని మంత్రి కోరారు. చవితి కానీ 9 రోజులు సెలబ్రేషన్స్ ఘనంగా జరిపేది ఎక్కడ అంటే ఫస్ట్ మన కర్నూలు వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ విగ్రహమే తీసుకుంటే దాదాపు 47 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడము, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మట్టి విగ్రహంతో చేయడం అది స్పెషాలిటీ. సో నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేది మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలా, పెద్దవైనా కూడా ట్రై చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళం అవుతాం, ఎకో ఫ్రెండ్లీ గణేశాల్లో ఉన్నట్లయితుంది, మీకు దేవుని ఆశీస్సులు కూడా బాగుంటాయని ఆలోచిస్తాం. బట్ ఈ 9 రోజులు సెలబ్రేషన్స్లో కల్చరల్ యాక్టివిటీస్ అని ఒక సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణం ఒక రోజే కాదు 9 రోజులు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కర్నూలులో కులాలు మతాలు సపరేట్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనడము, ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేషన్స్లో పాల్గొనేది స్పెషాలిటీ మన కర్నూలులో. సో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా హెల్త్ కూడా బాగుండాలా, అందరికీ వర్షాలు కూడా బాగున్నాయి, పంటలు కూడా బాగున్నాయి. మా చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లే ఒక 20 ఇయర్స్ కొనసాగిస్తే మన రాష్ట్రం కానీ మన క్యాపిటల్ సిటీ కానీ నంబర్ 1 అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ దేవుని ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీని వెనుక మన ఎర్రబుర్జు దాంట్లో కూడా గోపాల్ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి పెట్టడం జరిగింది. అది కూడా మట్టి విగ్రహంతో. సో చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ నుంచి మేము కూడా పుష్ చేస్తూ ఉంటాము మట్టి విగ్రహాలనే ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుందని. ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది. చాలామంది కూడా మట్టి విగ్రహాలు ఈవెన్ పెద్దవి కూడా స్టార్ట్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ అందరూ మట్టి విగ్రహాలు చేసి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారని నాకైతే ఆశ ఉందండి. కర్నూలులో ఎక్కడ పిఓపికి సంబంధం లేని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ మట్టి విగ్రహాలు.